చేతులపై కాళ్ళపై ఉన్న హెయిర్ వల్ల ఇబ్బంది పడుతున్నారా ఫ్రెండ్స్? బాడీ హెయిర్ కోసం ఖరీదైన ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే ఉన్న వస్తువులతో చేసుకునే ఒక సింపుల్ టిప్ ఇప్పుడు చూపిస్తాను. మీరు బాడీ హెయిర్ రిమూవల్ కోసం ఏ పద్ధతి ఉపయోగిస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కావాల్సినవి వచ్చేసి రైస్ ఫ్లోరు, పసుపు, అలాగే వచ్చేసి రోజ్ వాటర్. వీటితో మన హ్యాండ్స్ పైన, లెగ్స్ పైన హెయిర్ ఉంటుంది కదా, చాలా వరకు రిమూవ్ అయిపోతుంది. సూపర్ అంటే సూపర్గా వర్క్ అవుతుంది. ఫుల్ వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా, మీకు అంతా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి ముందుగా మనం ఒక బౌల్ తీసుకోండి ఫ్రెండ్స్. అందులో వచ్చేసి రైస్ ఫ్లోర్ వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ 1 టేబుల్ స్పూనే చూపించిన ఫ్రెండ్స్. మీ హ్యాండ్స్కి, లెగ్స్కి రెండిటికి ఎంత సరిపోతుందో అంత క్వాంటిటీ మీరు తీసుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ కస్తూరి పసుపు వేస్తాను. మీ దగ్గర కస్తూరి పసుపు లేదు అంటే వంట పసుపు వాడుకోండి, కానీ కస్తూరి పసుపు వేస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఓన్లీ కస్తూరి పసుపు ఇంతనే వేయాలి ఫ్రెండ్స్, ఎక్కువ వేయకూడదు. వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతా మనం రోజ్ వాటర్తోనే మిక్స్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర రోజ్ వాటర్ లేదు అంటే పాలు కానీ పెరుగు కానీ వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఎక్కువ వాటర్ ఉండకూడదు ఫ్రెండ్స్, అలాగని ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదు. ఇది బాగా కొంచెం అంత గట్టిగా కాకోకుండా, అంత వాటర్ కాకోకుండా, ఎందుకంటే మనం ఇది ప్యాక్లా కాదు, హెయిర్ రిమూవల్ కోసం వాడుతున్నాం కాబట్టి ఫ్రెండ్స్, బాగా కొంచెం మీడియంగా కలుపుకోవాలి ఫ్రెండ్. చూడండి, నేను ఇక్కడ చూపిస్తాను, ఇంకొద్దిగా వేస్తాను నేను. చూడండి, సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయండి. నిజంగా చెప్తున్న ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మంచి బెనిఫిట్ వస్తుంది. మీరు వారానికి 2 సార్లు ఇలా యూజ్ చేశారనుకో, ఎలాంటి వ్యాక్స్ చేసుకోవడం అవసరం లేదు. వ్యాక్స్ చేసేటప్పుడు కొంతమందికే కాదు, చాలామందికి ఇరిటేషన్ అనేది, తర్వాత వచ్చేసి వ్యాక్స్ చేసిన తర్వాత రెడ్ అయ్యేది జరుగుతుంది, మంట వస్తుంది. ఇలా మనం హోమ్ మేడ్లో మనం ఇంట్లోనే ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకొని మనం వేసుకుంటే గిన రిజల్ట్ బాగా వస్తుంది. అలాగే ఎలాంటి పెయిన్ కూడా అనిపించదు. ముందుగా ఎవరైనా ఏదైనా ఫస్ట్ వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే కంపల్సరీ చేయాల. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, చూడండి, ఇలా చేసుకోండి ఫ్రెండ్. చూపిస్తున్నాను కదా, చూడండి, ఇలా ఉండాల. ఇప్పుడు మనం చూడండి, ఇంకా ముందు నా హ్యాండ్ పైన చాలా వరకు హెయిర్ ఉండేది ఫ్రెండ్. నేను ఇదే ప్యాక్ వీక్లీ 2 టైమ్స్ వాడతా కాబట్టి నాకు చూడండి, హెయిర్ అనేది కొంతవరకు నాది రిమూవ్ అయిపోయింది. నిజంగా చెప్తున్నా, మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మనం మీకు హ్యాండ్ పైన కానీ లెగ్ పైన కానీ ఎక్కడైతే హెయిర్ అనేది ఉందో అక్కడ ఇలా కొద్దిగా తీసుకొని ఇలా అప్లై చేయండి. చూపిస్తాను కదా, ఇలా అప్లై చేయండి. స్క్రబ్ చేయొద్దండి ఇప్పుడే, ఓన్లీ ఇలా పైకి అప్లై చేయండి. చూపిస్తాను ఫ్రెండ్స్, ఇలా అప్లై చేసేసేయండి. ఇప్పటి వరకు నేను వీడియోస్ చేశాను కదా ఫ్రెండ్, అవి నేను 6 ఇయర్స్ నుంచి నా హ్యాండ్ పైన అలాగే నా స్కిన్ పైన నేను వాడి నాకు రిజల్ట్ వచ్చి మంచిగా నేను హ్యాపీగా అయినాను. అందుకే నేను వీడియోస్ తీశాను, ఎలాంటి ప్రాబ్లం లేదు. అవన్నీ ఇప్పటి వరకు తీసిన వీడియోస్ అన్నీ నేను 6 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ చేసి నేను ఆ వీడియోస్ ఇప్పుడు చేశాను. ఎలాంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా వాడుకోండి. ఎందుకంటే మీకు ఒకవేళ అంత ఏమైనా డౌట్ అనిపిస్తే ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, కానీ రిజల్ట్ అయితే నేను చేసిన వీడియోస్ అన్నీ పక్కా రిజల్ట్ వస్తాయి. ఎందుకంటే అది నేను వాడాను కాబట్టి చాలా కాన్ఫిడెన్స్గా, నమ్మకంగా చెప్తున్నా ఫ్రెండ్స్. నిజంగా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక 20 మినిట్స్ ఇలానే వదిలేద్దాం ఫ్రెండ్, ఎక్కువగా డ్రై కాకూడదు. చూడండి ఫ్రెండ్స్, 20 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు వాటర్తో టచ్ చేయకుండా ఓన్లీ ఇలా హ్యాండ్తో ఇలా రౌండ్గా ఇలా స్క్రబ్ చేయండి పైకి. ఎందుకంటే అప్పుడే కదా మన హెయిర్ రిమూవ్ అయ్యేది. ఇలా చూపిస్తున్నా చూడండి వీడియోలో. ఇక్కడ ఇలా అంతా బాగా ఇలా స్క్రబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇలా అంతా బాగా స్క్రబ్ చేయండి. చూడండి
ఇలా స్క్రబ్ చేసేసేయండి. వాటర్ అయితే అస్సలు టచ్ కానికూడదు, ఎందుకంటే వాటర్ టచ్ అయిందనుకో అది జారిపోతుంది. చూడండి, ఇలా స్క్రబ్ చేసిన తర్వాత మనం వాటర్తో వాష్ చేసుకోవచ్చు. వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మీరు అలోవెరా జెల్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి. ఇప్పుడు నేను వాష్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, వాటర్తో కడిగి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను వాష్ చేసుకొని వచ్చినాను. చూడండి, ఇలా వారానికి 2 సార్లు చేస్తే హెయిర్ నిదానంగా రిమూవ్ అయిపోతుంది, అలాగే బ్రైట్ అవుతుంది, స్మూత్ అవుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా కోకోనట్ ఆయిల్ కానీ మాయిశ్చరైజర్ క్రీమ్ కానీ ఉంటే అప్లై చేయండి. ఇక్కడ నేను ఇది హోమ్ మేడ్ మాయిశ్చరైజర్ క్రీమ్, నేను ఇది అప్లై చేస్తున్నాను. చూడండి, అప్లై చేసేసుకోండి. నెక్స్ట్ మీకు ఏ బ్యూటీ టిప్ కావాలో నాకు కామెంట్స్లో చెప్పండి. ఏ బ్యూటీ టిప్ పైన అయితే ఎక్కువగా కామెంట్స్ వస్తాయో నెక్స్ట్ వీడియో ఆ బ్యూటీ టిప్ పైన నేను తీస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఏంజల్ తను బ్యూటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.